దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. లక్ష్యశుద్ధి ఉన్నవాడే ఉత్తమ ఫలితాన్ని పొందును. లక్ష్యశుద్ధి లేనివాడు చికాకులు పొందును. వస్తువులు కొనడానికి మనం సూపర్ మార్కెట్స్కి వెళుతుంటాం, పెద్ద పెద్ద మార్కెట్స్. దాంట్లోకి వెళితే ఏది చూస్తే అదే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. అన్నీ మనకి ఉపయోగపడేవే అనిపిస్తాయి. అవసరం ఉన్నా లేకపోయినా అన్నీ ఉపయోగపడేవే అనిపిస్తాయి. కానీ ఏదైనా ఈ వస్తువు నాకు కావాలి అనుకుని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వస్తువు మాత్రమే తీసుకుని అంతవరకు మాత్రమే తన పని ముగించుకుని వాడు బయటికి రాగలుగుతాడు. లక్ష్యం ఉంటే. అదేం లేకుండా సరదాగా చూడడానికి వెళ్ళాడు అనుకోండి, ఏది చూస్తే అదే కొనాలనిపిస్తుంది, ఏది చూస్తే అదే బాగున్నట్టు అనిపిస్తుంది, ఏది చూస్తే అదే అవసరం అని అనిపిస్తుంది. మరి అలా వెళ్ళాడు అనుకోండి, మొత్తం వాడి జేబులు ఖాళీ, ఏం ప్రయోజనం ఉండదు, సమయం వ్యర్థం, మొత్తం అన్నీ పాడిపోతాయి. జీవితంలో నేను అంతే. కొన్ని కొన్ని చోట్ల మార్కెట్స్లోకి వెడితే ఓ 10 అంతస్తులు 15 అంతస్తులు బిల్డింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క దాని మీద ఫోకస్ ఉంటుంది. ఒక అంతస్తు నిండా ఆభరణాలు, ఒక అంతస్తు నిండా చెప్పులు, ఒక అంతస్తు నిండా బట్టలు, ఒక అంతస్తు నిండా ఆభరణాలు, ఒక అంతస్తు నిండా తిండి పదార్థాలు. మైకా అంటే చెప్పడానికి ఉండదు. ఏది చూస్తే అవన్నీ కూడా అసలు అవసరమే కాబోలు. ఇవన్నీ నీడ్స్ ఆఫ్ ది డే అన్నట్టు అనిపిస్తాయి. రియలీ నాట్. కానీ వీటికి అట్లా ఆకర్షకంగా ఉంటాయి అవన్నీ కూడా. కానీ వాడు ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుని నాకు కావాల్సింది ఏదో ఒక పెన్ కావాలి అని వాడు ఆ పెన్నులు దొరికే చోటుకే పోతాడు. ఉన్న వాటిలో తనకి పనికొచ్చేది ఏదో దాన్ని పికప్ చేసుకుంటాడు, వస్తాడు. ఏదో కంప్యూటర్ కోసం వెళ్ళాడు అనుకోండి, ఏదో కంప్యూటర్లో ఏదో ఒక పరికరం కోసం వెళ్ళాడు అనుకోండి, ఆ సెక్షన్ ఎక్కడుందో అక్కడికి పెడతాడు. దాంట్లో తనకి అవసరమైనది ఏదో వాడు పికప్ చేసుకుంటాడు. నేరుగా హాయిగా తన మానం తను వస్తాడు. వీడికి సుఖం, వాడికి సుఖం, అందరికీ సుఖం. లక్ష్యం ఉన్నప్పుడు మనిషి సుఖంగా తన సమయాన్ని తన శక్తిని కూడా సరైనటువంటి దిశలో వాడుకోగలుగుతాడు. అది లేని వాడికి సమయము వ్యర్థం, శక్తి వ్యర్థం, తాను సుఖించడు, పక్క వాళ్ళని సుఖపడనివ్వడు. ప్రతి వ్యక్తికి ఏవో కొన్ని రకాలైనటువంటి అవసరాలు అలవాట్లు ఉంటాయి. ఎవడికి ఏది అలవాటో ఏది అవసరమో ఆ దిశలో వాడిని కనుక
నడవనిస్తే లేదు నడిపితే వాడు సుఖపడగలుగుతాడు. మిగతా వాళ్ళని కూడా వాడు సుఖంగా ఉండనిస్తాడు. వాడికి అది చెప్పలేదు, అలా చేయలేదు, వాడిని నడిపించలేదు అనుకోండి, వీడు కూర్చోలేదు ఊరికని ఏదో పని చేయాలి. కనుక ఈ పక్క వాడిని వెలుగుతూ ఉంటాడు, ఆ పక్క వాడిని వెలుగుతూ ఉంటాడు, వాడిని డిస్టర్బ్ చేస్తాడు, వీడు డిస్టర్బ్ అవుతాడు, ఎవరికీ సుఖం లేకుండా చేస్తాడు. అంచేత వాడి చేత పని చేయించాలి. ఎందుకంటే శరీరం పని చేయకుండా కూర్చోలేదు కనుక ఎప్పుడు ఏదో చేస్తూ ఉండాలి. ఇంకా ఎప్పుడు ఏదో చేస్తూ ఉండాలన్నప్పుడు తగినది ఏదో అది చెప్పి దాన్ని చేయిస్తే మంచిది తప్ప ఏదో చేసుకోవడానికి వదిలేయకూడదు. దాన్ని తగినదేదో వాడు చేయించినప్పుడు అది ప్రొడక్టివ్గా ఉంటుంది, లాభసాటిగా ఉంటుంది. అది ఏ పని చేసినా ఆ చేసేటటువంటిది విధి విహితమైనది, కొంచెం శాస్త్రీయమైనది, మంచిదైనది, అందరూ అంగీకరించేది అలా చేసినట్లయితే అది సుఖం. అయితే అలా చేసేటప్పుడు తాత్కాలిక ఫలితాలు కొన్ని ఉంటాయి, దీర్ఘకాలికమైనటువంటి ఫలితాలు కొన్ని ఉంటాయి. మనం తాత్కాలిక ఫలితాలకి ప్రాధాన్యాన్ని ఇస్తామా, దీర్ఘకాలికమైన వాటికి ప్రాధాన్యాన్ని ఇస్తామా, ఇది కూడా మనం గమనించాలి ఎప్పుడైనా సరే. సాధారణంగా కొంతమందికి ఇప్పుడు ఇది సరిపోతే సరిపోయి, ఇప్పుడు ఇది బాగుంటే చాలు, తర్వాత ఏమైనా సరే పర్వాలేదు, తాత్కాలిక ఫలితాలకి మాత్రమే ప్రాధాన్యాన్ని ఇస్తారు. 2వ అధ్యాయంలో భగవద్గీతలో ఈ విషయాన్ని కూడా కృష్ణుడు చెప్పాడు. క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. పని చేసేటప్పుడు ఎప్పుడైనా వెంటనే ఫలితం కావాలి అని కోరుకుంటాడు. అలాంటి వాటికేసి ఎవడైతే ప్రాధాన్యాన్ని ఇస్తాడో వాడు ఆ గాలికి కొట్టుకుపోతూ ఉంటాడు. ఎవడైతే దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాని మీద నిలబడతాడో అలాంటి వాడు ఉత్తముడు, సజ్జనుడు. తాత్కాలికమైన వాటికేసి ప్రలోభాలకి వాడు లోను కాడు. రాజకీయ నాయకుల్ని మనం గురించి వింటూ ఉంటాం. చాలామందికి తెలుసును అని అనుకుంటా. కొంతమంది పదవిలోకి రాగానే వెంటనే లాభం పొందాలి, వచ్చిన మొదటి రోజు నుంచే నాకెంత, నా కుటుంబానికెంత, నా బంధువులకెంత, నా మిత్రులకెంత, ఎంతెంత సంపాదిస్తున్నా, ఎందుకంటే ఎప్పటిదాకా ఉంటానో ఎప్పుడు పోతానో అనేది వాడికే నమ్మకం ఉండదు కనుక ఆ పోయే లోపల మొత్తం ఎంత సంపాదించాలో అంత సంపాదించుకునే ప్రయత్నం చేస్తాడు. చివరికి అడ్రస్ లేకుండా పోతాడు. అలాంటి వాడు రాజకీయ నాయకుడు అంటారు. కానీ కొంతమంది స్టేట్స్మెన్ ఉంటారు. వాడు రేపేమిటి చూడు, 10 ఏళ్ల తర్వాత ఏమిటి, 25 ఏళ్ల తర్వాత ఏమిటి, 50 ఏళ్ల తర్వాత ఏమిటి, 100 ఏళ్ల తర్వాత నేను ఎలా ఉండాలని అనుకుంటున్నా, నా దేశం ఎట్లా ఉండాలని నేను అనుకుంటున్నా, నా ప్రజ ఎలా ఉండాలని నేను అనుకుంటున్నా, దాన్ని లక్ష్యంగా పెట్టుకుని దానికి తగ్గట్టుగా ఇప్పటి నుంచి ప్రయోజనాలు, ఫలితాలు, తన కర్తవ్యాల్ని వీడు ఆలోచిస్తూ ఉంటాడు, దాన్ని నిర్దేశిస్తూ ఉంటాడు. మనం చూస్తున్నాం ఇప్పుడు మన దేశాన్ని గురించి. 70 ఏళ్లలో సాధించలేని ప్రగతిని ఒక 10 ఏళ్లలో మన ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాలు మనకి సాధించి పెట్టాయంటే తాత్కాలికంగా ఉండేదానికోసం సాధించి పెట్టలే. వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకొని ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఒక శతాబ్ది వచ్చేటప్పటికి మేము ఏం చేయాలి, మేము ఏ ప్రగతిలో ఉండాలనుకుంటున్నాం, మా ఆర్థికమైనటువంటి స్థితి ఎట్లా ఉండాలని మేము అనుకుంటున్నాం, మా ప్రజల్లో ఏ రకమైనటువంటి ఒక సంస్కారం ఉండాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఏ రకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి, ఏ రకమైన వాణిజ్యపు విధానం ఉండాలి, ఇలాంటిది ఏదో ఒకటి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పని చేస్తుంటారు చూడండి. అలాంటి వాళ్ళని స్టేట్స్మెన్ అని అంటాం మనం. వాళ్ళకి తాత్కాలికంగా ఒక నష్టం రావచ్చు, భరిస్తారు, తాత్కాలికంగా ఒక లాభం రావచ్చు, పెద్ద పట్టించుకోరు. కానీ మిగతా వాళ్ళు అలా ఉండలేరండి. వాడు తాత్కాలికంగా ఫలితం లేకపోతే అవతల వాడిని చేదర కొడతాడు, వస్తే వాడిని పైకి ఎత్తేస్తాడు, వాడిని ఎక్కడో పెట్టేస్తాడు. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ తర్వాత భవిష్యత్తు ఉండదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.
ఇది అందరికీ తెలిసిందే, ఇదేం పెద్ద వేదాంతం కాదు, మనకి తెలియని వాస్తవాలు కావు. కానీ దాని యందు మనస్సు నిలకడ ఉండదు. తెలిసిన దాని యందు కూడా మనస్సు నిలకడగా ఉండడం కష్టము. మనస్సుని స్థిరపరచాలి, మనస్సుని సవ్యంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనస్సే కదండి అన్నిటికీ కారణం. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. వీడిక్కడ ఏడుస్తూ బతికించేటైనా చేసేది మనస్సే. వీడు సుఖపడుతూ పక్కవాడిని సుఖపడేట్టు చేసేదైనా మనస్సే. అంచేత ఆ మనస్సుని కనుక జాగ్రత్తగా వీడు నిగ్రహించగలిగితే, మనస్సులో కనుక వీడు తగినటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలిగితే, తగినటువంటి రుచిని దానికి కలిగించగలిగితే, వాడికి గృహమే తపోవనం అవుతుంది. అది లేకపోతే వాడు పోయి అడవుల్లో కూర్చుని తపస్సులు చేసినా అది వ్యర్థమే అవుతుంది. దీన్ని చెప్పాడు యుక్తుడు అయుక్తుడు అనే పదాలని ప్రయోగించి శ్రీకృష్ణుడు 5వ అధ్యాయంలో 12వ శ్లోకంలో. యుక్తుడైనట్టయితే అంటే మనస్సుని ఏ లక్ష్యం దగ్గర తీసుకువెళ్ళి అక్కడ పెట్టాలో, దీర్ఘకాలిక లక్ష్యం దాని మీద కనుక వాడు ఫిక్స్ చేసి పెట్టగలిగితే శాంతిం ఆప్నోతి నైష్ఠికీం, వీడు శాంతిని పొందగలుగుతాడు, తన తోటి వాళ్ళకి కూడా సుఖాన్ని ఇవ్వగలుగుతాడు. అయుక్త, అలా పెట్టని వాడు ఎవడుంటాడో వాడు నిబధ్యతే, వాడు మునుగుతాడు, తన తోటి వాళ్ళందరినీ కూడా శుభ్రంగా మళ్ళీ పైకి లేవకుండా ముంచేస్తాడు సుమవాడిని. అంటే వాడు దేని యందు ఎలా ఉండాలి అనేటటువంటిది వాడి మనస్సులో అది స్థిరపడలేదు. స్థిరపడలేదు కనుక తాత్కాలిక ఫలితాలతోటి వాడు ముడిపడ్డాడు. ఫలే సక్త నిబధ్యతే, అక్కడ వాడు పాపం దాంట్లో కూరుకుపోయాడు. వాడు శాంతిం ఆప్నోతి నైష్ఠికీం, వాడు మానసికమైనటువంటి ఒక ధైర్యం వాడికి ఉంటుంది, మానసికమైనటువంటి ఒక పట్టుదల వాడికి ఉంటుంది, మానసికమైనటువంటి ఒక చొరవ వాడికి ఏర్పడుతుంది. వాడు చేసుకుంటూ ముందుకు పోగలుగుతాడు. వాడు లక్ష్యం ఉంది కనుక ఈ లక్ష్యం అనేటటువంటిది చాలా ప్రధానం. రాగం ఏర్పడడం అనేటటువంటిది మనస్సుకి చాలా అవసరం కావలసినటువంటి వాటి విషయంలో. మరి తాత్కాలికంగా ఏ వస్తూనే ఉంటాయి, ఎలాంటి వాడికైనా లాభ నష్టాలు అనేటటువంటి తాత్కాలికంగా వచ్చే వస్తూనే ఉంటాయి. ఉపావి అనే ప్రబంధంలో గోదాదేవి చాలా చక్కగా చెప్తుందండి. అందులో ఓంగి అని ఒక పాసురం ఉందండి. 30 పాటలు. గోదాదేవి మన ఆళ్వార్ల 12 ఆళ్వార్లో ఒక ఆళ్వార్ కింద ఆవిడని కూడా ట్రీట్ చేస్తారు. మహానుభావురాలు. ఆవిడ చిన్న వయసులోనే అందమైనటువంటి 30 పాటలు పాడి భగవంతుణ్ణే వశం చేసుకోగలిగింది. లక్ష్యం ఆవిడికి అది. అయితే ఈ లక్ష్యంతో తాను వ్రతం చేసింది. వ్రతం చేయడం అనేటటువంటిది జీవితంలో ఒక గోల్ పెట్టుకుని పని చేయడం అందాం. తాను చేసే పనిని వ్రతం కింద మార్చింది. రామచంద్రుడు తన జీవితం కింద చేసేవాడు. ఆయన ప్రతి పనిని ఒక వ్రతం అనుకుని చేసేవాడు. ఆయన ఏతద్ వ్రతం మమ. వ్రతం అంటే మనకు తెలుసును, అది కూడా పనే, కానీ జాగ్రత్తగా చేసే పని, అలర్ట్గా చేసే పని అన్నమాట. అది ఏదో పరాకుగా ఏదో క్యాజువల్గా అయిపోతుందిలే అని చేసే పని కాదు. దాంట్లో ప్రతి అంశాన్ని కూడా వాడు ఆచి తూచి చేస్తుంటే అది వ్రతం అని అంటాం. అంటే అందులో ఎక్కడ ఏ అంశంలో అది కాస్త పొరపాటు జరిగినప్పటికీ కూడా వ్రతం చెడిపోతుంది, ఫలితం విపరీతంగా వస్తుంది అనే భయంతో ఏ అంశాన్ని కూడా వాడు వదలకుండా జాగ్రత్తగా చేసుకుంటూ పెడతారు. ఇది వ్రతం అంటాం. జీవితంలో అలా జీవించేవాట రామచంద్రుడు. ప్రతి అంశాన్ని కూడా అస్త్రయోగ్య అంతరేష్వపి అంటారండి ఆయన జీవితంలో. ఎప్పుడైనా ఒక 5 నిమిషాల మధ్యలో ఇంటర్వెల్ దొరికిన తన పాఠాల మధ్యలో దాన్ని కూడా ఎంత జాగ్రత్తగా వాడాలో తను చేస్తుండేవాడు అని అంటుంటారు. ఇలాగా గోదాదేవి
తన జీవితాన్ని కూడా వ్రతంలా గడిపింది ఆవిడ. దానికి తిరుప్పావై అని పేరు పెట్టారు. ఈ తిరుప్పావైలో 3వ పాట ఒకటి ఉంది. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి నాంగళ్ నంపావైకు చాత్తి నీరాడినాల్. ఇది వ్రతం, నీరాడుట అనే ఒక వ్రతం. దీన్ని మనం శ్రద్ధగా జాగ్రత్తగా ఇలా చేస్తే ఏమవుతుంది? నీంగాద సెల్వం నీరాయిందు. మంచి సంపదలు మనకి లభిస్తాయి, శాశ్వతమైన సంపదలు మనకి లభిస్తాయి, తరగని సంపదలు లభిస్తాయి. ఇండ్లన్నీ కూడా కళకళ్ళాడేటువంటి సంపదలు మనకి లభిస్తాయి. ఇండ్లే కాదు, పొలాలు కూడా కళకళ్ళాడేటట్టు ఉంటాయి, పశువులు కళకళ్ళాడేటట్టు ఉంటాయి, వ్యక్తులు కళకళ్ళాడేటట్టు ఉంటాయి. అంటే సర్వాంగీణమైనటువంటి సమృద్ధి ఏర్పడుతుంది అని చెప్పింది. దానికి మన వాళ్ళు ప్రశ్న వేశారండి. మన పెద్దవాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసుకొని దానికి సమాధానాలు చెప్పారు. ఏమిడా ప్రశ్నలు? ఈ చేసే వ్రతం దేనికోసం చేస్తున్నట్టు? దేనికోసం చేస్తున్నట్టు అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం. మరి మధ్యలో వానలు వస్తాయంటారేమిటి? పంటలు పండుతాయంటారేమిటి? పాడి పెరుగుతుందంటారేమిటి? ప్రజలు సుఖపడతారంటారేమిటి? డబ్బులు వస్తాయంటారేమిటి? ఇవన్నీ నా కోరుతూ చేసేది అంటే కాదు కాదు. అని చేసేది దేనికోసం? పాడి భగవన్నామాన్ని పాడటమే లక్ష్యంగా చేసేటటువంటి వ్రతం ఇది. అంటే చాలా గొప్ప వ్రతం అని అర్థం. మామూలుగా ఏదైనా చిన్న చిన్న పనులు చేస్తేనే ఏదో ఒక ప్రయోజనం వస్తూ ఉంటుంది కదా. అది మంచి పనైనా చెడు పని ఏదో ఒక ప్రయోజనం అయితే వస్తుంది. భగవంతుడి గురించి చేసే వ్రతం అయితే ఇంకా గొప్ప ప్రయోజనం వస్తుంది, ఇంకా గొప్ప ఫలితం వస్తుంది. సరే, ఏదైనా వేదాల్లో నువ్వు స్వర్గం కోరావంటే జ్యోతిష్ఠోమం చేయబోయి అని ఒక ప్రొసీజర్ని చెప్పిందండి. జ్యోతిష్ఠోమము అనేటువంటిది ఒక యజ్ఞ ప్రక్రియ. సరే, ఇది చేసుకోవాలి, నీకు దానివల్ల స్వర్గం వస్తుంది. సరే, వీడు చేస్తాడనుకోండి, చేసిన వెంటనే స్వర్గం వచ్చేస్తుందా? వెంటనే స్వర్గం వచ్చిందంటే వాడు చచ్చిపోయాడు అని అర్థం. అంటే చచ్చిపోవడం కోసం యాగం చేస్తున్నాడు అని అర్థం. ఎవ్వడు అలా చేయడు. ఎప్పుడు రావాలి? అది వచ్చే స్వర్గం ఏదో పోయాక రావాలి, ఉన్నంతవరకు రాకూడదు. అంచేత పోయాక రావాలంటే అప్పటిదాకా వీడు బతకాలి కదా. బతకాలంటే ఊరికే బతకాలా? సుఖంగా బతకాలనే కదండి ఎవడైనా అనుకుంటాడు. బంధువులతో బతకాలనుకుంటాడు కదా, ఆరోగ్యంగా బతకాలనుకుంటాడు కదా, ఐశ్వర్యం ఉండాలనుకుంటాడు కదా, ఇల్లు వాకిలి ఉండాలనుకుంటాడు కదా, పెళ్ళం పిల్లలు ఉండాలనుకుంటాడు కదా, రకరకాల పండగలు పబ్బాలు కావాలనుకుంటాడు. ఇవన్నీ కావాలని కదా అనుకుంటాడు. అవేమీ లేకుండా అలాగా ఎలక్ట్రిక్ పోల్ లాగా దేంతో సంబంధం లేకుండా తుఫాన్లో అన్ని కనెక్షన్స్ ఊడిపోయినటువంటి పోల్ లాగా ఉండాలని ఎవడు అనుకుంటాడా? అలా ఎవడు అనుకోడు. అంచేత స్వర్గం రావడం పక్కా ఇది చేస్తే అని ఎప్పుడైతే వేదం చెప్పిందో, దాంతోపాటే ఆ చేసేటువంటి వ్యక్తికి ఈ చేయడం వల్ల కలిగే ఇతర లాభాలు కూడా కొన్ని ఉంటాయి అని చెప్పిందండి. ఏమిటవి అంటే, వీడు చక్కగా సుదీర్ఘకాలం బతుకుతాడు. ఆయురాశ ఆస్తే మంచిది. ఆయన ఆయు వస్తుందా? ఉత్త ఆయు వస్తే లాభం ఏంటి? తిండి కావాలి అంటే నీకు తిండి కూడా వస్తుందా? మరి ఉత్త తిండి నాకుంటే లాభమేంటి? 10 మందికి పెట్టి వాళ్ళు తింటుండే సరదాగా ఉంటుంది కదా. అంటే సుప్రజాస్త్వమాశ ఆస్తే సంతానం కూడా కలుగుతుందా? సంతానం ఎక్కువైతే పైసలు కూడా వస్తాయి. మరి పైసలుండి సంతానం ఉంటే వాళ్ళు ఉండేటువంటి ఇళ్ళు వాకిళ్ళు అంటే నీకు చక్కటి భవనాదులు కూడా వస్తాయ్యా. ఏది నువ్వు కోరుకుంటున్నావో ఆ కోరుకునేటటువంటి దానికి మధ్యలో ఉండేటటువంటి కాలంలో ఏవేవి నీకు అవసరం ఉంటాయో వీటన్నిటినీ అందించి వీటిలో కనుక నువ్వు తగులుకోకుండా ఉన్నట్టయితే అప్పుడు నీకు ఆ లభించాల్సినటువంటి చివరి ఫలితమైనటువంటి స్వర్గాన్ని అది ఇస్తుంది. ఆయు వచ్చింది కదా అని దాన్ని మర్చిపోయి వీడు ఆయువుని ఇంకొక రకంగా వాడాడు అనుకో. సంతానం వచ్చింది కదా అని ఆ సంతానం మీదే ఇప్పుడు మన తల్లిదండ్రులను చూస్తుంటాం. అవండి పిల్లవాళ్ళకి చదువు కావాలి, స్కూల్ కావాలి, కాలేజీ కావాలి,
కాలేజ్ తర్వాత వాడి పెళ్ళి కావాలి, పెళ్ళి తర్వాత వాడికి పిల్లలు కలగాలి, పిల్లల తర్వాత వాళ్ళకి చదువులు కావాలి, ఆ పిల్లలకు కూడా వీళ్ళే పెళ్ళిళ్ళు ఎక్కడ అంతం లేకుండా వీడు ఎక్కడెక్కడికో పోతుంటాడు నా పిల్లల్ని పట్టుకుని. అయిపోయింది. వీడికి లభించాల్సినటువంటి ఆ చివరి పురుషార్థం ఉంది, స్వర్గం అనేది, అది పోయింది. ఎందుకంటే వీడి మధ్యలోనే ఎక్కడెక్కడ ఏవే వస్తున్నాయో వాటితోటి తగులుకోవడంతో అసలు పొందాల్సింది ఏదో పోతుంది. డైవర్షన్. పైసలు వచ్చాయి. ఆ పైసలు వచ్చిన తర్వాత ఈ పైసల్ని ఇంకా పెంచుకోవాలి. నేను షేర్ బిజినెస్లో పెట్టి, ఇంకో దాంట్లో పెట్టి, మరో దాంట్లో పెట్టి, వీటిని పెంచుకోవడంలోనే వాడు దృష్టి పెట్టాడు అనుకోండి, చివరి పొందాల్సింది ఏదో అది కాస్త పోయింది అన్నమాట. వీడికి ఇది పోతుంది చివరికి, అది పోతుంది చివరికి. భవనాలు వచ్చాయనుకోండి వీడికి, ఆ భవనాల మీద ఆశతోటి భవనం మీద భవనం, భవనం పక్కన భవనం, భవనం వెనక భవనం, భవనం ముందు భవనం, ఇవి కట్టుకుంటూనే జీవితానంతా గడిపాడు అనుకోండి. వాడు ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్ లాంటి దాన్ని చేసుకుంటున్నాను, అయిపోయింది వాడి జీవితం అక్కడితోటి క్లోజ్. అంటే వాడి లక్ష్యం అదైనా మధ్యలో వచ్చేటటువంటి వస్తూ ఉంటాయి, పోతుంటాయి. వీటిలో వాడు తగులుకోకుండా దాని వైపే ప్రయాణం సాగించాలి. ఆ లక్ష్యం నుంచి వాడు వెనక్కి చెదరకూడదు. చెదరకుండా ఉంటే ఇవన్నీ జరుగుతాయంటే అవాంతర ఫలితాలు అంటారు. ఇవాంటివన్నీ ప్రధాన ఫలితం ఒకటి, అవాంతర ఫలితాలు కొన్ని. ఏది ప్రధాన ఫలితం నువ్వు కోరుకున్నా అది నీకు లభించేటంత వరకు నీ జీవితం సుఖంగా సాగడానికి కావలసినటువంటి అవాంతర ఫలితాలు ఎన్నో వస్తూ ఉంటాయి. వచ్చిన వాటిని చూసుకుని వాటినే ఇవే చాలదు అనుకుని దాంట్లో కూర్చుండిపోకూడదు, వాటితోటి తృప్తి పడిపోకూడదు. అలా కనుక నువ్వు ఉన్నట్టయితే క్రమంగా వీటన్నిటిని దాటుకుంటూ నీకు ఏది ప్రధాన ఫలితమో దాన్ని హాయిగా పొందగలుగుతావు. గోదాదేవి చెప్తుందన్నమాట, మనకి లక్ష్యం భగవద్ అనుగ్రహం, శ్రీకృష్ణుడు యొక్క కృపని పొందడం మనకి లక్ష్యం. దానికోసం మనం వర్తం చేస్తున్నాం. దానికోసం వర్తం చేస్తుంది మాత్రం చేత మిగతావి రాకుండా పోవు, మిగతా కూడా వస్తుంటాయి. కానీ వాటి మీద మనకంటూ ఏ రకమైనటువంటి ఆశ లేదు కనుక ఇప్పుడు ఆ వచ్చే వాటిని ఏం చేస్తారు వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళకి కావాల్సిందో దానివైపు వీళ్ళు సాగుతున్నారు. కానీ ఇవి వస్తుంటాయి. వచ్చేదాన్ని వీళ్ళకి అవసరం లేదు కనుక ఎవడెవడికి లోకంలో అవసరమో మొత్తం వాళ్ళందరికీ వీటిని పనిచేస్తుంటారు. వీళ్ళు మాత్రం ముందుకు సాగిపోతూ ఉంటారు, లక్ష్యం నుంచి చెదరరు. దేశపు భవిష్యత్తును ఆలోచించే వ్యక్తులు కూడా అలానే ఉండాలండి. నాకు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో ఓట్లు వేయించుకోవడానికి ఏం ఖర్చు పెట్టాలి, ఎవరికి ఖర్చు పెట్టాలి, ఎలా చేయాలి ఆలోచించకుండా నేను చేరాల్సినటువంటి ఎప్పుడో ఏదో 2047 అంటున్నారు ఇప్పుడు మన వాళ్ళండి. ఒక 1047 నుంచి 1947 నుంచి 2047 దగ్గరికి మాకు లక్ష్యం, దాని వైపే మెడుతున్నాం, మా గోల్స్ ఇవి, ఇలా చేస్తాం. గుడ్, దానికే అందరూ బయలుదేరాలి. ఈ మధ్యలో వచ్చేటువంటి వాటిని పట్టించుకుంటూ వాటిని క్రమబద్ధంగానే చెయ్యాలి. కానీ వీటిని చూసుకుంటూ నా బంధువులకి ఏం చేయాలి, నా చుట్టాలకి ఏం చేయాలి, నా పక్కాలకి ఏం చేయాలి, నా కొడుకులకి ఏం చేయాలి, నా కూతుళ్ళకి ఏం చేయాలి, దాంట్లోనూ తగులుకుంటూ కూర్చుంటే వాళ్ళు అక్కడక్కడ ఉంటారు, వీడు అక్కడెక్కడో ఉంటాడు. లక్ష్యం అనేటటువంటి దానికి చేరడం జరగదు. అలా జరపాలనుకునేవాడికి ఎప్పుడు కూడా భగవంతుడు అవకాశాన్ని కలిగిస్తూ ఉంటాడు. వాడు యుక్తుడు, జారిపోయినవాడు అయుక్తుడు. ఇది చెప్పాడు 5వ అధ్యాయంలో 12వ శ్లోకంలో. మొట్టమొదటిదాన్ని బ్రహ్మణ్యాధాయ, శరీరం మీద వదిలిపెట్టవయ్యా బాధ్యతని అన్నాడు. దాని తర్వాత మనసు యందు వదిలిపెట్టవయ్యా బాధ్యతని అన్నాడు. దాని తర్వాత ఆ మనస్సుకు కూడా ప్రేరణ కలిగించి నడిపించే కోరికల్ని పుట్టించేటటువంటి వాసనలు కనుక ఆ వాసనల యందు వదిలిపెట్టవయా అంటూ క్రమంగా ఒక్కొక్క మెట్టు వెనక్కి తీసుకువెడుతూ శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మ అనుష్ఠాన విధానాన్ని, మనిషి అయిన ప్రతివాడు కూడా కర్మాచరణ చేసి తీరవలసినదే. పుట్టిన ప్రతివాడు మనిషి తెలుసుకుని చేయాలి. ఆ తెలివి ఎలా ఉండాలో దాన్ని సంస్కరిస్తూ ముందుకు తీసుకెడుతున్నాడు.
మనం కూడా తెలుసుకుంటూ సాగుదాం. జై శ్రీమన్నారాయణ.